నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన రికార్డ్. ప్రభుత్వాధినేతగా 8,931 రోజులుగా కొనసాగుతున్న వైనం. పలువురు అభినందనలు. మందలించాడన్న నెపంతో చిన్నమామపై కత్తితో దాడి చేసిన అల్లుడు. చిన్నమామ కాజావలి మృతి, పెద్దమామకు తీవ్ర గాయాలు. పర్యాటకులతో సందడిగా కొత్తపట్నం బీచ్. వసతులు కల్పించాలని పర్యాటకుల విజ్ఞప్తి. భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం కొనసాగుతున్న నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల ప్రభుత్వాధినేత రికార్డును మోడీ అధిగమించారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కి శపథ్ లేతా హూ కి గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా మొత్తం 8,931 రోజులతో దేశంలోనే సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న నాయకుడిగా నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, బీజేపీ నేతలు మోదీపై ప్రశంసలు కురిపించారు. చామ్లింగ్ సిక్కిం సీఎంగా నిరాటంకంగా 8,930 రోజులు పనిచేశారు. మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2014 మే 22 వరకు 13.5 ఏళ్లకు పైగా కొనసాగారు. సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర సీఎంగా పనిచేయడం కూడా రికార్డే. ఆ వెంటనే మే 24న ప్రధానిగా ప్రమాణం చేశారు. నాటి నుండి వరుసగా మూడోసారి ఆ పదవిలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. మన్మోహన్ కంటే ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రభుత్వ నాయకత్వ పాత్రలో 25వ ఏట అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ కూడా దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న 2 దఫాలుగా కొనసాగారు. 1966 నుండి 77 వరకు, 1980 నుండి 84 అక్టోబర్ 31న మరణించే వరకు ఆ పదవిలో 15 ఏళ్లు ఉన్నారు. ఆమె తండ్రి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న కన్ను మూసేదాకా దాదాపు 17 ఏళ్లు పదవిలో కొనసాగారు. మోదీ ఈ ఏడాది మరో 2 రికార్డులు సాధించారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ఈ నెల మొదట్లో 3 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. గత నెలలో ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఫాలోవర్లు ఉన్న మొదటి ప్రపంచ నేత, రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు. 8,931 రోజులు అప్రతిహతంగా ప్రభుత్వాధినేతగా కొనసాగడం, దేశానికి ప్రథమ ప్రాధాన్యం, సమగ్ర కార్యాచరణ, ప్రతి పౌరుడికి అవిరామ సేవలో మోదీకి ఉన్న లోతైన నిబద్ధతను చాటుతోందని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత 24 ఏళ్లకు పైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం ప్రధాన్ సేవక్ మోదీ పనిచేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు నిర్మించడం, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచడం ద్వారా మోదీ యుగం భారతదేశ రూపురేఖలను మార్చివేసింది అని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యంలో వికసిత్ భారత్ విజన్ దిశగా ఇండియా సాగుతోందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జై బీజేపీ సర్కార్. ప్రధానిగా మోదీ హయాంలో మౌలిక వసతుల విస్తృతి, డిజిటల్ విప్లవం, ప్రజా సంక్షేమ పథకాల సమర్థ అమలు, ఆత్మనిర్భర భారత్ దిశగా దేశం శీఘ్ర అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ నితిన్ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. यहाँ बंगाल में बीजेपी सरकार बनने के बाद एक तरफ हम सबका साथ सबका विकास ये मंत्र लेकर चलेंगे और दूसरी तरफ सबका हिसाब लिया जाएगा. అన్న కుమార్తెను తరచూ వేధిస్తున్న అల్లుడిని మందలించడంతో కక్ష పెంచుకున్న అన్న అల్లుడు వలి చిన్నమామ అయిన కాజావలిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా పారిపోతుండగా తారసపడ్డ మామ రాజా హుస్సేన్ పై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మార్కాపురం జిల్లా బేస్తవారిపేటకు చెందిన రాజా హుస్సేన్, కాజావలి సొంత అన్నదమ్ములు. వీరిలో పెద్దవాడైన రాజా హుస్సేన్ కుమార్తెను పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన వలీకి ఇచ్చి వివాహం చేశారు. అయితే వలీ కొన్ని రోజులుగా భార్యను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మామ రాజా హుస్సేన్, చిన్నమామ కాజావలి పలుమార్లు అల్లుడు వలీని హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న అల్లుడు వలి 22వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న కాజావలిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పారిపోతూ మామ రాజా హుస్సేన్ కనిపించడంతో అతన్ని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన రాజా హుస్సేన్ను ప్రభుత్వాసుపత్రికి, మరణించిన కాజావలిని మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఎంతమంది మీరు మొత్తం ముగ్గురు అబ్బాయిలు మీరు అంటారు మీరు పండగకు వచ్చారా? 3 రోజులండి సార్, మేము కూడా పండగకు వచ్చి 3 రోజుల నుంచి ఉంటున్నాడు అబ్బాయి. ఉంటున్నాడు సార్, బాగానే ఉంటున్నాడు సార్. అప్పుడు ఒంగోలులో చేపలు అయితే చేసి సూపర్ అయిపోయింది. మేము కూడా అంత పట్టించుకోలేదు. వయసు 28 సార్. సొంత ఊరు ప్రకాశం భవనం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారికి పలువురు అర్జీలు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ క్లినిక్లో బాధితులు బారులు తీరారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదును సంబంధిత మండలాల అధికారులు పరిశీలించి తాము తీసుకునే చర్యలను ఉన్నత అధికారులకు నివేదించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో లాడ్జీలపై దాడులు నిర్వహించిన పోలీసు బృందాలు సుమారు 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు.
నెల్లూరు సిటీ అడిషనల్ ఎస్పీ దీక్ష మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు నెల్లూరు చిన్నబజార్లోని 4 లాడ్జీలపై దాడులు చేసి వ్యభిచారం కేసులో 30 మంది యువతీ యువకులతో పాటు 4 లాడ్జీల యజమానులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తి పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో 4 లాడ్జీల పేర్లు ఉంటాయి. కొత్త అమ్మాయిలు, రేటు, ఫోటోలతో సహా గ్రూప్లో పెట్టేస్తాడు. తమకు అందిన సమాచారం మేరకు 10 రోజులుగా పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టి ఈ వ్యభిచార రాకెట్ను ఛేదించినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారని, తాత్కాలికమైన వాటి కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పదే పదే ఇలాంటి కేసుల్లో పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు చిన్నబజారు వాసులు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా అనుమానం తలెత్తితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి తప్పుగా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నామని చెప్పారు. రెండోసారి పట్టుబడితే 7 ఏళ్ల జైలు శిక్ష పడే విధంగా జైలుకు పంపుతామని, మూడోసారి ఇదే నేరంలో దొరికితే 10 ఏళ్లు పడే శిక్షలు ఉన్నాయని, ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని సిటీ అడిషనల్ ఎస్పీ దీక్ష హెచ్చరించారు. చాలా ఎఫర్ట్స్ పెట్టాము ఈ కోసం. ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్? 10 days. 10 days. గవర్నమెంట్ చేయద్దు, నేను చట్టం ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. ఇది అర్థమైందా? ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్స్ లైఫ్లో డిస్టర్బ్ అయింది. సో ఒకసారి కొంచెం డిసిప్లిన్గా ఉండాలి, లా ప్రకారం ఉండాలి. జస్ట్ సీజ్ చేయండి ఆ లాజిక్ ఆనర్స్. లాజీ షుడ్ బి సీజ్ ఫర్ అ వీక్. అండ్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే తర్వాత 10 years జైలు. అన్ని లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఈ యాక్టివిటీ కోసం. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఈరోజు నేను వ్యభిచారం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాము. సో ఈరోజు మేము చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. ఆ పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్లో వ్యభిచారం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్, పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్, హీ హ్యాస్ మేడ్ అ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, అ ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్కి. తర్వాత ఈరోజు మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అది వారం కోసం ఎక్కువగా మంది ఇక్కడ వ్యభిచారంలో పార్టిసిపేట్ చేస్తారు. సో మేము టీంతో పాటు అక్కడికి లాడ్జెస్కి వెళ్ళాము. అక్కడ సాయి లాడ్జ్, మానస్ లాడ్జ్, తర్వాత పిఎస్కే గ్రాండ్, పీవీకే గ్రాండ్ 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. అక్కడ సుమారు 30 మంది ప్రాస్టిట్యూషన్లో, వ్యభిచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను తర్వాత క్రైమ్ టీంతో పాటు అక్కడికి చూసాము. సో ఆల్మోస్ట్ 5 total owners and 30 people. And in one of the rooms, 1 women and 4 men, 4 students, college students. So even group sex is going on there. So it spoils the life of the students life, tarvata career, education, everything gets spoiled. సో కాబట్టి మేము స్పెసిఫిక్ ఫోకస్ పెట్టాము. ఆల్రెడీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, చిన్న బజార్కి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాము, ఒకసారి ప్రాసిక్యూషన్కి చూడండి, పట్టుకోండి పోలీస్ స్టేషన్కి. బట్ డ్యూ టు ఇన్యాక్షన్, సో ఈరోజు మేము ప్రాపర్ స్పెసిఫిక్ ఆపరేషన్ ప్లాన్ చేసి ఇది కండక్ట్ చేశాము. శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దుమ్మాటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించారు. దుమ్మాటి వెంకటరెడ్డి చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ అధికారిని నిర్మలా జ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, పలువురు అధికారులు వెంకటరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
దోర్నాల మండలంలో టోల్ ప్లాజా పేరు వివాదంగా మారింది. హసనాబాద్, జమ్మి, దోర్నాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాకు తమ గ్రామం పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ హసనాబాద్ గ్రామస్తులు నిరసనకు దిగారు. కర్నూలు, గుంటూరు హైవేపై వాహన రాకపోకలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ప్లాజా నిర్మాణానికి తమ గ్రామానికి చెందిన విలువైన భూములను అతి తక్కువ ధరలకు ఇచ్చామని, కానీ పక్క గ్రామం పేరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ ప్లాజాకు హసనాబాద్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి హైవేపై వాహనాలను అడ్డుకున్నారు. మా గ్రామం పేరు పెడితే దేశం లెవెల్లో గుర్తింపు వస్తుంది, వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు. దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య సిబ్బందితో గ్రామస్తులతో చర్చలు జరిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఇక్కడ ఏదైతే రైతుల దగ్గర 2 కోట్ల విలువ చేసే పొలం ఇక్కడ టోల్ ప్లాజా హసనాబాద్ పేరు పెడతారని చెప్పేసి తీసుకొని హసనాబాద్ పేరు పెట్టకపోగా జమీదోర్నాలని పేరు పెడుతూ ఇక్కడ కేవలం దేశం లెవెల్లో, ఇండియా లెవెల్లో హసనాబాద్ అనే పేరు ఉంటుందని చెప్పేసి రైతులు ముందుకొచ్చి వాళ్ళ పొలాన్ని 2 కోట్ల విలువ చేసే పొలాన్ని కేవలం 1,00,000-2 లక్షలకే వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. వాళ్ళు ఇక్కడ హసనాబాద్ అనే పేరు పెడతాము అని చెప్పేసి పొలాన్ని తీసుకొని ఈ రోజున టోల్ గేట్ నిర్మించిన తర్వాత వీళ్ళు చేసే రాజకీయం ఎలా ఉందంటే హసనాబాద్ కాకుండా పక్కనున్న జమీదోర్నాల్ అనే పేరు పెడుతుంది. ఇక్కడ ఉన్న స్థలం వచ్చేసి హసనాబాద్ ఇలాకాలోని పొలం, కానీ వీళ్ళు పెడుతుంది మాత్రం పక్కనున్న జమీదోర్నాల్ అనే వేరే ఊరు పేరు పెడతా ఉన్నారు. ఇక్కడ రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, హసనాబాద్ పేరు పెడితేనే మేము ఈ భూములు ఇస్తాము, లేకపోతే ఇక్కడి నుంచి వద్దు, మాకు మా ఊరు పేరు పెట్టకపోతే మాకు వద్దు, ఇక్కడ మా తీసేయండి, కావాలంటే మా ఊరు పేరు పెడితేనే ఇక్కడ టోల్ ప్లాజా కట్టండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెట్టాలి 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 పెట్టాలి. సిఐటియు అనుబంధ విభాగం ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జోనల్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలో పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఎలాంటి సీనియారిటీ లిస్టు ప్రకటించకపోవడం దారుణమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బెన్హర్ అన్నారు. చివరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. దొడ్డిదారిన పదోన్నతులు కల్పించడం అనేక అనుమానాలు కల్పిస్తోందన్నారు. ఈరోజు రిలే నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం చేశాం. ఎందువల్ల చేసామంటే ఈ యొక్క జోనల్ సీనియారిటీ లిస్టు ప్రచురించకుండా దొడ్డిదారిన అర్ధరాత్రిలో ప్రమోషన్లు ఇస్తూ అర్హులైన వారికి ఇబ్బందికరంగా అనర్హులను ప్రమోషన్ లిస్టులో చేర్చి గత 2 సంవత్సరాల నుంచి కమిషనరేట్ వాళ్ళు, జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తప్పుడు లిస్టు ఇచ్చి అదే రైటు అని చెప్పేసి అని ఈ రోజు వరకు ప్రమోషన్ లిస్టు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు సీనియారిటీ లిస్టుని బహిర్గతంగా చేసి అందరికీ ఆమోదయోగ్యమైన అబ్జెక్షన్స్ స్వీకరించి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాము. జోనల్ ప్రొవిజనల్ సీనియర్ లిస్టు విడుదల చేయకుండా, అబ్జెక్షన్స్ పిలవకుండా, మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ అనర్హులకి ప్రమోషన్లు ఇస్తూ అర్హులకి అన్యాయం చేస్తున్నారు. మరి మేము అడిగేది ఒకటే, మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క మరి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు సీనియారిటీ లిస్టులు రిలీజ్ చేసి ఆ తర్వాత మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలి. ఇది ఆనవాయితీ. ఇది ఆర్టికల్ నెంబర్ 24 ప్రకారము
ఇది ఒక ఉద్యోగస్తుడి యొక్క హక్కు. ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో తెలియకుండా ఎట్టబడితే ప్రమోషన్లు ఇచ్చారు. కాబట్టి వాటిని రద్దు చేసి మరి కొత్తగా జోనల్ సీనియర్ లిస్టుని విడుదల చేసి అప్పుడు మాత్రమే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము సార్ మా లిస్టులో తప్పులు ఉన్నాయి సార్, మీకు తెలియపరిచాం సార్ అన్నాము. మీరు కోర్టుకు వెళ్ళండి సార్ అన్నారు. మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తుంటే ఈ పార్టీకి ప్రమోషన్స్ వచ్చి మాకు 2 సంవత్సరాలు అయ్యేది సార్. మా యొక్క కాలాన్ని కానీ మా యొక్క వయసును కూడా ఈ పార్టీకి చాలా నష్టపోయాం సార్. మీరు సరైన సీనియర్ లిస్టును ప్రకటించి వెంటనే కోర్టు తీర్పులను అమలు చేసి మాకు జోనల్ సీనియర్ లిస్టుని పబ్లిష్ చేసి అది అందరి తెలియపరిచే విధంగా చేసిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. మేము ఓన్లీ మిమ్మల్ని మాత్రం వేడుకుంటున్నాం సార్. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం సముద్ర తీరం పర్యాటకులతో సందడిగా మారింది. వేసవి రావడం, పిల్లలకు పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి విహారయాత్ర చేపట్టారు. సముద్ర తీరానికి జిల్లా నలుమూల నుండి పర్యాటకులు విహారయాత్రకు వచ్చారు. కుటుంబ సభ్యులతో సముద్ర స్నానాలు, ఆటపాటలతో ఆనందంగా గడిపారు. రంజాన్ మాసం ముగిసి ముస్లిం కుటుంబాలు ఉపవాసాల దీక్షలు అనంతరం పండుగ జరుపుకొని కుటుంబ సభ్యులతో సముద్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయంగా ఉంది. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా రావడంతో తీర ప్రాంతంలో రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినా సముద్ర స్నానానికి వచ్చామన్న ఆనందం వ్యక్తం చేశారు. మెరైన్ పోలీసులు నిరంతరం గస్తీతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్ పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. తీర ప్రాంతంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపామని, స్నానాల కోసం ప్రత్యేక వసతి గదులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీచ్ వద్ద పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచిన 4-వీల్ రైడ్ వెహికల్స్పై పర్యాటకులు సందడి చేశారు. కొందరు బోటు విహారం చేశారు. బీచ్ చూడడానికి వచ్చా. మా సైడ్ బీచ్లు ఏం లేవు, అందుకని చెప్పి వచ్చా. బాగుంది ఇక్కడ ప్రదేశం, వాతావరణం మొత్తం. మా ఫ్యామిలీతో కలిసి వచ్చా, మా హస్బెండ్, మా అమ్మ వాళ్ళందరితో కలిసి. చాలా బాగుంది ఇక్కడ. మా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందుకు కాసేపు ఎంజాయ్ చేద్దామని బీచ్కి వచ్చాం. వెల్లంపల్లి నుంచి హాలిడేస్ కానీ వచ్చాం, చదువుకునే విజయవాడ. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, సరదాగా బీచ్లో ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చినాము. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చినాము. బాగా హ్యాపీగా ఉంది. ఇంతసేపు మునిగారు, మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్తాము. బాగుంది, అంత బాగుంది. బీచ్లో బాగుంది. ఇక్కడ చేయడానికి, స్నానాలు చేయడానికి అంత బాగా కన్వీనియంట్గా ఉండదు. ఇంటికి వెళ్ళాకే చేసుకుంటారు పిల్లలైనా. పిల్లలకు సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒక 25 మెంబర్స్ వెహికల్ మాట్లాడుకొని మనకు ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణము మన కొత్తపట్నం బీచ్ అనేది. అందరము ప్రతి ఇయర్కి 2-3 టైమ్స్ వస్తూ ఉంటాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా కొంచెము ముందుటి కన్నా ఇప్పుడు అనుకూలంగా బాగున్నాయి. కొద్దిగా ఇంకొంచెం మెరుగుపడితే కూడా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము. ప్లస్ లేడీస్కి కొద్దిగా బాత్రూమ్ స్నానాలు చేయడానికి మంచి వాటర్ ఉంటే కొద్దిగా బాగుంటుందనేసి అనుకుంటున్నాము. ఈ వాతావరణం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామనేసి అందరూ అనుకుంటున్నారు. ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందని మేము కూడా ఉంటాము. ఇంకా మా ఊరిని ఇంకా కూడా రిలేషన్స్ కూడా రావాలనేసి ప్లానింగ్లో ఉన్నారు. అందరూ ఉపవాసాలు ఉండి రంజాన్ పండుగ బాగా జరుపుకొని సముద్ర స్నానానికి వచ్చారు. అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి బాగా ఇలాంటివి బాగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ముందుగా ఈ ముస్లిం సోదరులు అందరూ కలిసి రంజాన్ పండుగ ఉపవాసాలు బాగా ఉండి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తపట్నం మండలం పల్లెపాలెం బీచ్ నందు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చాలామంది బీచ్కి సందర్శించడం జరిగింది.
దీనిలో భాగంగా ఈరోజు పబ్లిక్ ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మా సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగనే చాలామంది చిన్నపిల్లలు ఈ వెహికల్ చేసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చిన్నపిల్లలు డ్రైవ్ చేయకుండా తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరడం జరుగుతుంది. వచ్చిన పిల్లల్ని వాళ్ళ వస్తువులు కానీ అలాగనే పిల్లల్ని కూడా ఎక్కువ లోతులోకి వెళ్లకుండా పిల్లల్ని కొంచెం వాళ్ళకి జాగ్రత్తలు పాటిస్తూ సముద్ర స్నానం ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. 2026 జనవరి నుండి రోజురోజుకు రాకెట్లా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో ఏర్పడిన ద్రవ్యోల్బణం కారణంగా బంగారం, వెండి మెరుపు తగ్గుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఔన్స్ ధర $4,377.95 దిగొచ్చి 4 నెలల కనీసానికి తగ్గిపోయింది. పోయిన వారం బంగారం ధర $5,000 పైకి పోగా వెండి ధర $65.74 తగ్గిపోయింది. మన దేశంలో బంగారం, వెండికి డిమాండ్ తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 4.59% తగ్గి 1,37,862 వద్ద కొనసాగుతోంది. వెండి ధర 5.70% పతనమై కేజీ ధర 2.13 లక్షలుగా ట్రేడ్ అవుతోంది. యుద్ధం ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనే అంచనాకు తోడు డాలర్ విలువ పెరగడం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ పోలేరమ్మ దేవాలయం వద్ద పాదచారుణ్ణి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి సంబంధించిన సమాచారం ఉంటే సింగరాయకొండ సిఐ, ఎస్ఐ తెలియజేయాలని పోలీసులు కోరారు. బల్లికురువ మండలం రామాంజనేయపురం వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఈటీవీ రిపోర్టర్ 52 ఏళ్ల తోట సుబ్రహ్మణ్యం దుర్మరణం చెందారు. స్నేహితులతో కలిసి నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా నామ్ రహదారిలో రామాంజనేయపురం వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి కారు బోల్తా పడినట్లు కారులో ప్రయాణిస్తున్న సుబ్రహ్మణ్యం స్నేహితులు తెలిపారు. డ్రైవర్ ముందు సీటులో ఉన్న వ్యక్తి ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బల్లికురువ ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఎగదాడు నా ఫ్రెండ్ అండి వాళ్ళ బ్రదర్స్ వల్ల నాకు తెలుసు బాగా క్లోజ్ కాబట్టి నాతో పాటు అతను వచ్చాడు. వచ్చినప్పుడు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఇది. ఎక్కడ జరిగింది? రాజీ రావటం వల్ల మధ్యలో ఒక రాయి తగలటం వల్ల బండి స్లిప్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. దాంట్లో తనకు రావాల్సిన డబ్బులు అడిగితే కత్తితో ఘాట్లు పెట్టుకుని హత్య చేసేందుకు వచ్చారని, తనపైనే పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారని మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన కోటు ఆంజనేయులు మీడియా ముందు వాపోయారు. ఒంగోలు పరిధిలోని పేర్నమిట్ట పరిధిలోని 40వ డివిజన్లో వివాదాస్పద స్థలం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇనమనమెల్లూరు వాసి కోటు ఆంజనేయులు మీడియా సమావేశంలో చెప్పిన వివరాల మేరకు 40వ డివిజన్లో సర్వే నెంబర్ 135లో 38 గదుల స్థలం పేర్నమిట్టకు చెందిన పులి కృష్ణవేణిరెడ్డి స్థలం కొనుగోలు నిమిత్తం తన వద్ద నుండి 2023 నవంబర్ 25వ తేదీన 6,19,200 రూపాయలు బాకీ అయినట్లు కోటు ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు.
కృష్ణవేణి స్థలంలో భవనం నిర్మించుకోవడానికి నాకు చెందిన స్థలంలో తాత్కాలిక నివాసం ఏర్పాటుకు తన అంగీకారం అడిగారన్నారు. అందుకు తాను సమ్మతించగా నాకు చెందిన స్థలంలో రేకుల షెడ్డు నిర్మించి దానిలో చిల్లర కొట్టు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. 6 నెలల తర్వాత తన స్థలాన్ని వేరే వారికి 10 లక్షలకు అమ్మి వేశారన్నారు. విషయం తెలుసుకున్న నేను నా స్థలాన్ని ఖాళీ చేయమని అడగ్గా నా స్థలంలో నిర్మించిన రేకుల షెడ్లు, పైపులను పగలగొట్టారు అన్నారు. అప్పటి నుండి నేను డబ్బులు అడుగుతుండగా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారన్నారు. ఈ విషయమై తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తిరిగి ఆదివారం నేను డబ్బులు అడగ్గా కృష్ణవేణి తనకు తాను గాయాలు చేసుకుని కింద పడిపోయి నాటకమాడిందన్నారు. ఆమెపై తాము ఎటువంటి దాడి చేయలేదని, కేవలం డబ్బులు అడిగినందుకే ఆమె కత్తితో గాయపరుచుకుని తమను బెదిరిస్తోందని పేర్కొన్నారు. ఈ 2 సైడ్లు కలిపి కొనుక్కున్నామండి. స్టార్టింగ్లో ఒక 3 years ముందు అతను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటానని చెప్పి నా సైట్లో షెడ్ వేసుకొని నాకు తెలియకుండానే వేరే నాగేంద్ర అనే గారికి గుడ్విల్ కింద అమ్మేశాడండి 8 లక్షలకి. ఆ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఖాళీ చేయమని చెప్పాను వాళ్ళకి. నాకు నా సైట్ నుంచి తీసుకోకముందు 6,20,000 అమౌంట్ రావాలండి. నాకు 2023లో 11వ నెల బట్టికి అమౌంట్ రమ్మని అడిగితే ఇస్తానని చెబుతా, నన్ను మభ్య పెడతా. వాళ్ళ దగ్గర రెంట్ కూడా 2 years అతనే తీసుకున్నాడు. కానీ నా సైట్ ఖాళీ చేయమన్నందుకు నా డోర్సు, నా పైప్ లైన్ మొత్తం పగలగొట్టారు. ఒక 9 నెలల క్రితం నా డబ్బులు అడగంగా ఇస్తామని వాళ్ళ భార్యకి ఫోన్ వేయటం, పులికోటిరెడ్డి అనే అతను కృష్ణవేణి రెడ్డి గారికి, ఆమె ఏదో దుర్భుషలాడి చెబుతూ ఉంటాం. ఇట్లా అని ఒకసారి స్టేషన్ కూడా పిలిపించామండి. పిలిపిస్తే కంప్లైంట్ ఇచ్చినాము. సిఐ గారి ఇద్దరిని వచ్చి మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినారు. మాట్లాడితే ఆమె మీరు తాగుబోతోళ్ళు మాకు వచ్చి గోల్ చేస్తున్నారని సిఐ గారికి రిటర్న్ చెప్పేసి వచ్చేసారండి. ఈరోజు నేనేం చేశానంటే ఉదయం వచ్చి వాళ్ళని అమౌంట్ అడగగా ఆ అమ్మాయి చెయ్యి పొట్టలో కత్తి పొడుచుకొని చెయ్యి ఘాటు పెట్టుకొని పడిపోయినట్టు యాక్షన్ చేసి మమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కింద ఇరికియాలని చెప్పి ఇలా చేస్తూ ఉందండి. గంటసేపు ఆడబెట్టి వాళ్ళు అంబులెన్స్ కూడా రాకుండా ఆటోలో గంటసేపు అక్కడే ఉంచారండి కావాలని. అప్పుడు స్టేషన్కి పోయి మా మీద కంప్లైంట్ ఇవ్వాలని తాలూకా స్టేషన్కి, డిఎస్పీ గారి ఆఫీస్కి మొత్తం ఇది చేశారండి. ఇది జరుగుతుందండి. మేము అమౌంట్ అడిగినందుకు ఈరోజు ఈ రద్దాంతం చేసిందండి. ఈ బిల్డింగ్ మొత్తం 67 అడుగులు కొలతండి, 15 అడుగులు ఆక్యుపై చేసేసారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మళ్ళా 4 అడుగులు మెట్లు ఆక్యుపై చేశారు. మరలా రేకుల షెడ్ వేశారు 3 అడుగులు. మాకు దారి లేకుండా ఇది చేస్తూ ఉన్నారండి. దారి లేకుండా ఇది చేస్తూ ఉంటే ఏందని ఇలా అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము చేసే పని మేము చేస్తాం. అదేమంటే తాలూకా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము బిల్డింగ్ మీద దూకుతామని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారండి. బిల్డింగ్ మొత్తం ఆక్యుపై చేసి మొత్తం అప్పుల కింద పెట్టేశారండి. 2 కోర్స్కి ఆ గ్రిల్స్ అడ్డం పెట్టేసి బళ్ళు ఆపేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. అందుకని నేను ఈరోజు వచ్చి అడగంగా గ్రీవెన్స్లో కూడా నేనేం చేశానంటే 8/12/2025 గ్రీవెన్స్కి పోయానండి. కలెక్టర్ ఆఫీస్కి అర్జీ కూడా ఇచ్చినాను. ఇట్లా సైటు రోడ్డు మొత్తం ఆక్యుపై చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిగోండి పేపర్ కాపీ కూడా. వెంచర్ రోడ్డు 20 అడుగులు ప్లస్ కాలువకట్ట రోడ్డు 20 అడుగులు, 40 అడుగుల రోడ్డు అండి. ఇది 15 అడుగులు తీసుకొచ్చారండి. కదిలితే గొడవలు పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు గట్టిగా నా అమౌంట్ కోసం అడిగాను. అమౌంట్ కూడా వదిలేశానండి. ఈరోజు అడిగినందుకు ఆ పిల్ల పొట్టలో కత్తి పొడుచుకొని షో చేసి చెయ్యి ఘాటు కోసుకొని ఆడ పడిపోయిన అమ్మాయిని కూడా గంట తీసుకెళ్ళలేదండి వాళ్ళు. వాళ్ళ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఆ అమ్మాయే పొడుచుకొని ఆ అమ్మాయే కోసుకొని గంట అక్కడే కొనుక్కొని షో చేసి ఇప్పుడు మమ్మల్ని కేసుల్లో ఎరిగడానికి ఇది చేస్తున్నారండి. ఒంగోలు వీఐపీ రోడ్డు రమణ ప్రశాంతి కేంద్రంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి వెంకట రంగారావు మహాభారతం సభాపర్వంపై ప్రసంగించారు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణ, కేంద్రం నిర్వాహకులు కొప్పోలు హనుమంతరావు, ముక్తినూతలపాడి సుబ్రహ్మణ్యం, కొప్పోలు ఫణిరాజు, బాదరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసకులు చిలకపాటి వెంకట రంగారావును సత్కరించారు. మనం నారద మనిషి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, కలహాలు పెడుతూ ఉంటాడని. కలహాలు దేనికి పెడతాడయ్యా అంటే సత్యానికి అసత్యానికి పెడతాడు, ధర్మానికి అధర్మానికి పెడతాడు, రాక్షసులకి దేవతలకి పెడతాడు, రాక్షసులను అంచివేస్తాడు. ఈ విధంగా తన వృత్తి ఏందయ్యా అంటే నారదుడిది. అది నారదుడు వచ్చాడు.
ఇప్పుడు ఈ రోజున మనం ఫంక్షన్ అనుకుంటున్నాము, ఆ రోజే ఉంది, అన్నీ భారతంలో ఉన్నవే, అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ధర్మజ, మనిషికి 2 రోగాలు ఉంటాయి, ఒకటి శారీరక రోగము, 2 మానసిక రోగము. శారీరక రోగము ఔషధంతో నయం చేసుకుంటారు. మానసిక రోగం ఉంది చూసావా, వృద్ధుల యొక్క ఉపశమనం వల్ల అది రోగం అది తగ్గిపోతుంది. వృద్ధులు అంటే మన ఇంట్లో తాతలు, ముత్తాతలు, అమ్మలు, నాయనమ్మలు, వీళ్ళందరూ ఈ రోజున వృద్ధాశ్రమాలు కట్టించి వృద్ధులను అక్కడ వేస్తున్నారు చూసావా. అంతకంటే ఘోరమైనటువంటి పాపం రెండోది లేదు 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 అని భారతం. కొరిసపాడు మండలం మేదరమిట్ల ఫ్లైఓవర్ వద్ద డీఎస్పీ లక్ష్మీనారాయణ సిబ్బందితో వాహనాలు తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఫైన్ రాపించుకుంటారు, డబ్బులు తప్పనిసరిగా కట్టాలా. ఏమే కట్టిన తర్వాత ఉపయోగం లేదు కదా, అదే ఉంటే రాజాగా వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు మీకు చెప్పినా మీకు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి కష్టపోయేది మీరు. ఏది కూడా మొదలైతే వద్దు, స్పెషల్ డ్రైవ్ కాబట్టి జిల్లా జిల్లాలో ఏ మూలకు పోయినా కూడా ఫైన్లు ఉన్నాయి ఈరోజు. అర్థమవుతుందా? ఏమే హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తుంటే, లైసెన్స్ తీసుకోండి ఏమి మీకు చెప్తుంటే మీరు దాన్ని పాటించకపోతే చట్ట ప్రకారం మీకే ఫైన్లు జరుగుతుంది. మర్చిపోయింది హైవేలో మీకోసం ఇచ్చేసేది. ఒంగోలు సంతపేట బాబా మందిరంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ శారదా సంగీత పాఠశాలకు చెందిన నేలపట్ల సౌమ్యలత శిష్య బృందం అందించిన శాస్త్రీయ సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. చిన్నారుల ఆలాపన అలరించింది. అధ్యక్షులు అలహరి చెంచల్రావు సంగీత ఉపాధ్యాయురాలు నేలపట్ల సౌమ్యలతను సత్కరించారు. త్రిపురాంతకంలో రోడ్డులో ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు క్షతగాత్రులను 108 వాహనాల్లో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో గాయపడిన 2 పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిలో ఒకరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. अच्छा चलो
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. దేశ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన రికార్డ్. ప్రభుత్వాధినేతగా 8,931 రోజులుగా కొనసాగుతున్న వైనం. పలువురు అభినందనలు. మందలించాడన్న నెపంతో చిన్నమామపై కత్తితో దాడి చేసిన అల్లుడు. చిన్నమామ కాజావలి మృతి, పెద్దమామకు తీవ్ర గాయాలు. పర్యాటకులతో సందడిగా కొత్తపట్నం బీచ్. వసతులు కల్పించాలని పర్యాటకుల విజ్ఞప్తి. డి న్యూస్లో నేటి మాట. మనసు కలుషితమైతే మంచి చెప్పేవారు చెడుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.